అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అసలైతే ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని జైలు పెట్టాలంటే అదే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలి, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీదనే కేసు పెట్టాలి. గుండాయిజం రౌడీజం చేసి ప్రజలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఈ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినందుకు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఈరోజు అక్రమంగా మరి మా హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం పద్ధతి కాదు. ఇంకొకటి, ఎక్కడైనా సరే ఇప్పటి వరకు మన చట్టం చెప్తుంది సూసైడ్ నోట్లో ఏదైనా ఉంటే తప్పకుండా కేసు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది. మరి ఆ సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ గారు చనిపోతే ఆయన సూసైడ్ నోట్లో క్లియర్గా చెప్పిండు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు వాళ్ళ వేధింపుల మూలంగానే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను చెప్తే మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి ప్రజల కొరకని కష్టపడి ప్రజల కొరకని పోరాటం చేసి ప్రజలకు మేలు జరగాలని కష్టపడి మా హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు. వెంటనే బేషరతుగా హరీష్ రావు గారి మీద కేసులు ఎత్తేయాలి, వారిని రిలీజ్ చేయాలి. మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కౌశిక్ రెడ్డి కానీ ఇతర కేటీఆర్ మీద కూడా కుట్రలు పంతులు. ఈ కుట్రలన్నీ మానుకొని ప్రజల సంక్షేమం కొరకు పనిచేయాలని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తాను. మేము కూడా ఎల్లప్పుడూ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ వాళ్ళకి ఏమి జరిగినా వాళ్ళ కొరకని ప్రాణాలు ఇవ్వడానికైనా పోరాటానికైనా ఎప్పటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.